ఈరోజు అంబలిని ఎలా తయారు చేయాలనో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తానండి. అందుకోసం నేను 5 రకాల పిండిలను తీసుకున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మీకు చెప్తాను. జొన్న పిండి 1 టేబుల్ స్పూన్, తైద పిండి 1 టేబుల్ స్పూన్, బియ్యపు పిండి 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 టేబుల్, శనగ పిండి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ సోంపు, రుచి కోసం 5 ఇలాచీలు, 1 టీ స్పూన్ బెల్లము. ఇప్పుడు అంబలి తయారీ విధానం గురించి చెప్తాను. స్టవ్ వెలిగించి ఒక పాత్ర నుంచి అందులో 1 లీటర్ నీటిని పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్ని పిండిలను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో కప్పు నీళ్లు తీసుకొని పిండిని జారుడుగా కలిపి పెట్టుకోవాలి. నీరు మరిగేంత వరకు పిండిని ఇలా జారుడుగా కలిపించుకోవాలి. ఇలాచీలు సోంపులను సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు అందులో మనం జారుడుగా కలుపుకున్నటువంటి పిండిని మిశ్రమాన్ని ఇందులో పోస్తూ ఇలా కలపాలి. ఇలా మరుగుతున్నటువంటి అంబలిలో కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి. అంబలి ముద్దలుగా అవ్వకుండా దాన్ని ఇలా గరిటెతో కొద్దిగా 5 నిమిషాల పాటు చక్కగా మరిగించాలి. సోంపు ఇలాచి పౌడర్ని ఇలా దంచుకున్న తర్వాత దాన్ని అందులో వేసి కలుపుకున్నట్టయితే రుచి మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తాగడానికి. దీంతో ఎంతో రుచికరమైనటువంటి అంబలి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.